హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రేడ్ లైక్ ఏ ప్రో. మీకోసం తెలుగులో గొప్ప గొప్ప వాళ్ళు వేల కోట్లు సంపాదించిన స్ట్రాటజీ అస్సలు మిస్ చేయకండి. ఎక్కడా మిస్ చేయకుండా, స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒక చక్కని కంటెంట్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మనీ అనేది వస్తుంది, రాకపోనివ్వండి. ఒక చక్కని కంటెంట్ ఎప్పుడు మిస్ కాకండి. ఓకేనా ఫ్రెండ్స్? దానికంటే ముందు మీకు వేల కోట్లు సంపాదించిన మన భారతదేశానికి సంబంధించిన వ్యక్తి పోర్ట్ఫోలియో నుంచి 2 స్టాక్స్ అయితే మీ ముందైతే ఉంచుతున్నాను. వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ ఏంటనేది చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు నేను ఇన్స్పిరేషన్ తీసుకున్న వ్యక్తి పోర్ట్ఫోలియో నుంచి, వేల కోట్లు సంపాదించిన వ్యక్తి పోర్ట్ఫోలియో నుంచి 2 స్టాక్స్, అందులో ఒకటి ఈ స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ నుంచి 3 రూపీస్ వరకు వచ్చింది. ఈ స్టాక్ను మీరు కొంటారా? ఈ స్టాక్ను కొంటాం అనేవాళ్ళు ఎస్ అని కామెంట్ పెట్టండి. నో అనేవాళ్ళు ఇమీడియట్గా ఇప్పటికిప్పుడే కామెంట్ పెట్టండి. నాకు వచ్చే కామెంట్లను బట్టి ఫర్దర్గా మన సైకాలజీ ఏంటని మీకు చెప్పే ప్రయత్నం నేను తర్వాత వీడియోలో చేస్తాను. ఇప్పటి వరకు చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కామెంట్ పెట్టండి. ఓకేనా? వీడియో మొత్తం చూసిన తర్వాత కాదు, ఇప్పుడే పెట్టండి. దీంట్లో లాజిక్ ఏంటంటే, మీకు నిన్నగాక మొన్న ఒక వీడియో పెట్టాను. ఈ 2 స్టాక్స్లో ఎంట్రీ ఎక్కడ ఉందనే వీడియోలో మెగాసాఫ్ట్ ఎల్టీడీ ఒకటి పెట్టాను. ఐడియా ఉందా ఫ్రెండ్స్? తెలియపోతే కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఆ వీడియో కూడా చూడండి. చూసిన తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 3 రూపాయలకైతే వచ్చింది స్టాకు. 500 రూపాయల నుంచి ఎవరిదో కాదు, ఒక ప్రముఖ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న వ్యక్తి, వేల కోట్లు సంపాదించిన వ్యక్తి పోర్ట్ఫోలియోలోది ఈ స్టాకు. మరి నేనైతే ఏం చేస్తాననేది కూడా మీకు చెప్తాను. ఈ స్టాక్ యాక్చువల్గా 500 రూపీస్ నుంచి 3 రూపీస్ వరకు ఆల్మోస్ట్ టచ్ చేసింది. ఇదైతే మంత్లీ చార్ట్. ఇది ఈ స్టాక్లో ఏం జరిగిందో చూడండి ఒకసారి. ఇది సపోర్ట్ లైన్ నుంచి కిందికి వచ్చింది. కిందికి వచ్చిన తర్వాత సపోర్ట్ లైన్ని బ్రేక్ చేసి పైన సస్టైన్ అయింది. మళ్ళీ ఎక్కడి వరకు వచ్చింది? అసలు సపోర్ట్ లైన్ దగ్గర కూడా రాలేదు. ఆల్మోస్ట్ 3 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు వెళ్ళింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మీకు పెద్దవాళ్ళ స్ట్రాటజీ ఏందనేది మీకు తెలిసిపోయి ఉండొచ్చు. వాళ్ళు క్యాండిల్ స్టిక్ చార్ట్ ఓపెన్ చేయరు. ఇప్పుడు మనకు అవకాశం ఉంది, కానీ వాళ్ళకి అసలు లేదు. ఓకేనా? వాళ్ళకి అసలు అటువంటి అవకాశమే లేదు. కంప్యూటర్లు ఉన్నాయో లేదో తెలియదు. వాళ్ళు కొనే టైంలో వాళ్ళు అసలు ఏ ప్రకారం ఫాలో అయ్యారనేది కూడా మనకు తెలియదు. ఏం చూశారనేది కూడా మీకు తర్వాత చెప్తా, వాళ్ళు ఏ విధంగా స్టాక్స్ కొన్నారనేది. ఓకేనా? ఇప్పుడు మీకు క్లియర్ కదా? ఈ స్టాక్లో మళ్ళీ ఎందుకు, ఎక్కడి నుంచి ఎంట్రీ స్టార్ట్ అవుతుంది, అసలు ఎక్కడ బయింగ్ స్టార్ట్ అవుతుంది అనేది ఈ ట్రెండ్ లైన్లో చూడండి. చూడండి, మనకు ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలో తెలిస్తే దానికంటే పెద్ద స్ట్రాటజీ ఏముంటుంది? భయం లేకుండా మనం కొన్న ప్లేస్ నుంచి మనకు అసలు భయం లేదు, భయపడం అన్నప్పుడు ఇక ఏదో స్ట్రాటజీ కోసం మనకు అవసరం కూడా ఉండదు. ఓకేనా? ఇది చూడండి, ఎక్కడ ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ చేసుకుంటూ ఎక్సలెంట్ బయింగ్ అనేది మనకు చూపించింది. తర్వాత చూడండి, మళ్ళీ సేమ్ ట్రెండ్ లైన్ దగ్గర, అంటే భయస్తులు ఎవరైతే ఉంటారో ఖచ్చితంగా ఆ ట్రెండ్ లైన్ టచ్ చేసినప్పుడే బై చేస్తుంటారు. అక్కడి నుంచి అయితే మనకు ఖచ్చితంగా స్ట్రాంగ్ సపోర్ట్ వస్తుంది. అక్కడి నుంచి కిందికి వెళ్ళే పైకి కూడా మనకు అర్థమవుతుంది. ఎగ్జిట్ అయ్యే పాయింట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. మన ఏది స్టాప్ లాస్ అయ్యే ఇది కూడా చాలా తక్కువ ఉంటుందని. మరి చూడండి, 3 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు వెళ్ళింది ఫ్రెండ్స్. మళ్ళీ అది ఖచ్చితంగా ఆ ట్రెండ్ లైన్ టచ్ చేయడానికే వస్తుంది, అందులో డౌటే లేదు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకో స్టాక్ చూద్దాం. ఇది సెకండ్ స్టాక్. ఇది కూడా ఆ పర్సన్ పోర్ట్ఫోలియో నుంచి మనం కాపీ చేసాం. దీన్ని కూడా ఏ విధంగా ట్రేడింగ్ చేయొచ్చు అనేది మనం చూద్దాం. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. 22 రూపీస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 22 రూపీస్ అండి ఫ్రెండ్స్. అక్కడి నుంచి 200 రూపీస్. మరి 200 రూపీస్ నుంచి
అది 20 వరకు వచ్చే ఓపిక ఎవరికి ఉంది? లేదు 20 రూపీస్కి వచ్చినప్పుడు కొనే ధైర్యం మీ దగ్గర ఉందా? 20 నుంచి 200 వచ్చేంత వరకు 20 రూపీస్లో కొన్నప్పుడు 200 రూపీస్ మళ్ళీ వచ్చేంత వరకు వేచి ఉండి తీసుకునే ఓపిక మీకుందా? ఇది ఉంటే మీకు ఇక తిరుగులేదు. అసలు స్ట్రాటజీ ఇదే. ఒకటి, ఫియర్ లేకుండా ఎంట్రీ అవ్వటం. ఎంట్రీ అయ్యే ప్లేస్లో మనకు ఫియర్ ఉండకూడదు. ఫియర్ లేకుండా మనం బై చేసాం. బై చేసిన తర్వాత క్యూరియాసిటీ అనేది ఉండకూడదు మన దగ్గర. సపోజ్ ఒక 1 lakh మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేయాలనుకున్నాం. ఏం చేయాలి? 1 lakh రూపీస్ మన క్యాపిటల్ ఉన్నప్పుడు ఏ స్టాక్ అయితే ఎంట్రీ వస్తుందో కాన్ఫిడెంట్గా అక్కడ ఒక 20,000 ఇట్లా ఒక 5 స్టాకులు ప్లాన్ చేసుకోండి. ఏదైతే టార్గెట్ ముందు హిట్ అవుతుందో అది సెల్ చేయండి. మన పని మనం చేసుకుంటూ, ఫుల్ టైం ట్రేడర్ అయినా అనుకోండి, పార్ట్ టైం ట్రేడర్ అయినా, ఎవరైనా కానివ్వండి, మన పని మనం చేసుకుంటూ ఈ విధమైనటువంటి ట్రేడింగ్ చేస్తే చక్కటి క్యాపిటల్ అనేది జనరేట్ అవుతుంది. మీరు ఇంకొకటి ఏంటంటే, మీరు ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవాళ్ళు నిజంగా ఎంతమందికి మీరు చెప్పగలుగుతారు ఫ్రెండ్స్? నేను ఈ స్టాక్స్ కొన్నా, ఇంతవరకు నేను ఇంత సంపాదించాను, ఈ స్టాక్స్ కొన్నా, ఈ రేట్ వచ్చేంత వరకు నేను ఖచ్చితంగా హోల్డ్ చేసి అమ్మగలుగుతానని మీరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే మీకు మీ మీద ఒక సైకలాజికల్గా ఇన్బ్యాలెన్సింగ్ అనేది ఉంది. ఆ ఇన్బ్యాలెన్సింగ్ లేకుండా అసలు మన సైకాలజీ ఏంటి, మనం షార్ట్ టర్మ్ ట్రేడరా, లాంగ్ టర్మ్ ట్రేడరా అనేది మనం ఒకసారి రియలైజ్ అయ్యి మన సైకాలజీ తగ్గట్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ మనీ ఎర్న్ చేయడమే స్ట్రాటజీ అంటే. స్ట్రాటజీ అంటే ఇండెక్స్ను షార్ట్ కొట్టడము, ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయడం ఇది కాదు. నిజమైన స్ట్రాటజీ అంటే ఒక శాలరీస్ పర్సన్ ఉంటారు. అతను ఏం చేస్తాడు? శాలరీలో మ్యాక్సిమం ఎంతో కొంత మిగిలిచ్చి మంత్లీ ఇంత అమౌంట్ అనేది ఇన్వెస్ట్మెంట్ చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇంకొకతను ప్రయాణం 2 lakhs 3 lakhs ఒక ల్యాండ్ కొనటమా, ఇంకేదైనా పర్చేజ్ చేసేయటమా అనేది, అది స్ట్రాటజీస్ అంటే. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క స్ట్రాటజీ అంటే అది. స్టాక్ మార్కెట్లో ఏ స్ట్రాటజీ ఉండదు. రోజుకొక స్ట్రాటజీ చేసిన మీరు రోజుకొక స్ట్రాటజీ ద్వారా డబ్బులు పోగొట్టుకుంటే తప్పించి ఏమి ఉండదు. అది స్ట్రాటజీ అనేది మన క్యాపబిలిటీని బట్టి, మన కాడున్న అమౌంట్ని బట్టి, ఏది మన క్యాపిటల్ బట్టి, దాన్ని మనం పర్చేజ్ చేసుకునే విధానం బట్టి, ఆ పర్సన్ సైకాలజీని బట్టి స్ట్రాటజీ అనేది ఎవరిది వాళ్ళది ఉంటుంది. వారెన్ బఫెట్ గారు ఉన్నారు, ఆయన స్ట్రాటజీ ఏంటో చెప్పమంటారు? నిజంగా ఆయన దగ్గర ఉన్న క్యాపిటల్ తక్కువ. ఆయన పెద్ద పెద్ద కంపెనీ స్టాక్స్ ఆయన కొనలేడు, కొన్నా కూడా పెద్దగా అర్న్ చేయలేడు. ఆయన ఏం చేశారు? ఏదైతే బాగా రన్నింగ్లోకి వచ్చేసి క్లోజ్ అయిన కంపెనీస్ ఉంటాయి కదా, వాటి స్టాక్ వాల్యూ క్లోజ్ అయినప్పుడు ₹1 ₹2 వస్తున్నాయి. నిజంగా వాటి వాల్యూ అనేది తగ్గుతుంది. అతని దగ్గరున్న క్యాపిటల్ని ఒక్కొక్క కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళారు ఆయన, అంతే. ఆ కంపెనీస్ క్లోజ్ అయినా కూడా ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేశారంటే, ఆ కంపెనీస్ని మళ్ళీ ఎవరో ఒకరు హ్యాండ్ ఓవర్ చేసుకోపోరు కదా. హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత వాళ్ళు మంచి బిజినెస్ చేసి చక్కగా వాళ్ళు సంపాదిస్తే, ఈయన స్టాక్స్ ₹2 కొన్నాయి 100లో కావచ్చు, 1000లో కావచ్చు. అలా ఆయన దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా కంపెనీస్ మళ్ళీ రేజ్ అయ్యి అన్నీ కాకపోయినా 50% అయినా కూడా ఆయన దగ్గర ఆ విధంగా ఎక్కడ లేని అమౌంట్ అనేది ఆయన అర్న్ చేయగలిగిన విధానం, అది ఆయన స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? చక్కగా మీరు కూడా మీరు క్యాపిటల్ని మంత్లీ ఇన్వెస్ట్మెంటా, షార్ట్ టర్మా, లేదంటే ఒక లాంగ్ టర్మా, లేదంటే ఒక స్టాకు ఎంట్రీ వచ్చినప్పుడు కొని వదిలేద్దామా అనేది ప్లాన్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ, బాయ్.